ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండం 28, 29, 30 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 37 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా ప్రియులారా? దేవుని సన్నిధి మీరు అనుభవిస్తున్నారా? ఈ దినాల్లో ప్రభు మీ ఎడల ఏ తలంపులనైతే కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన, ఏ ఉద్దేశములను మీ యందు ఆయన కలిగిన వాడుగా ఉన్నాడో, అవన్నీ కూడా సమయానుకూలంగా మీలో నెరవేరుస్తాడు. మీరు ధైర్యం కలిగి ఉండండి. ప్రభు కృపను పొందుకొని ముందుకు సాగి వెళ్ళండి. ఆయన అంతమట్టుకు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం మిమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి ఆయన సన్నిధికి మిమ్మల్ని చేర్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 46వ అధ్యాయం 3, 4 వచనాలు. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెలుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడని యాకోబు విన్నాడు. ఆ విషయాన్ని అతడు నమ్మలేకపోయాడు. యాకోబు యొక్క మనసు నిండా యోసేపు చనిపోయాడనే భావిస్తున్నాడు. ఒక దుష్ట మృగం అతన్ని తినివేసిందని 22 సంవత్సరాలుగా అతడు బాధపడుతూ ఏడుస్తూ గోనెపట్టు కట్టుకొని అంగలారుస్తూనే ఉన్నాడు. కానీ అంతలో ఒక శుభవచనం అతని చెవిని పడింది. అదేమిటి? యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. కాదు, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడు. కల నిజమా? ఏమీ పాలుపోవట్లేదు. కానీ తన 10 మంది కుమారులు తీసుకుని వచ్చిన ఆ బండ్లు, అనగా యోసేపు పంపిన ఆ బండ్లు అతడు చూచి నిజంగానే షాక్ అయ్యాడు. అతడు నమ్మడానికి ఒప్పించబడ్డాడు. చాలా సంతోషపడ్డాడు. చనిపోయిన ప్రాణం తిరిగి లేచినట్లు అనిపించింది. తన ఇంటి వారిని అందరినీ కూడా బయలుదేరదీసి అతడు బెయేర్షెబకెళ్ళి దేవునికి బలులర్పించాడు. ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు. దేవుడు అతని దగ్గరికి వచ్చాడు. యాకోబు, యాకోబు అని అతన్ని పిలిచాడు. ఇదిగో, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడకు, నేను దేవుడను, నేనే దేవుడను, నేను నీతో కూడా వస్తాను, నువ్వు భయపడద్దు. అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా బెయేర్షెబలో యాకోబుని దేవుడు బలపరిచాడు. నేనే దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు నువ్వు భయపడద్దు, నేను నీతో కూడా వచ్చేదను అన్నాడు. గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం యాకోబు ఒక్కడికే కాదు, ఇది నీ వాగ్దానం కూడా. అవును దేవుని బిడ్డ, ఈ లోకంలో ఒకడు పొందగలిగిన ఆశీర్వాదాలున్నాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఉన్నతమైనది ఏమిటో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో మనం కోరుకొనదగిన ఆశీర్వాదాల కంటే అత్యున్నతమైన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు మనతో కూడా పలాని స్థలానికి రావడం. దాన్ని గ్రహించిన మోషే, నీవు మాతో కూడా వస్తేనే ఇక్కడ నుండి మేము వెళతామన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి మీతో కూడా వచ్చును. అవును దేవుని బిడ్డ,
దేవుడు మీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ స్థలానికి వెళుతున్నారో, ఏ ప్రయాణంలో మీరున్నారో, ఏ కార్యక్రమానికి మీరు సాగి వెళ్తున్నారో, ఏ పని ముగించడానికి మీరు సమాయత్తమవుతున్నారో, దేవుడు మీతో కూడా వస్తున్నాడు. ఆయన మీతో కూడా కదులుతున్నాడు. ఆయన ఒక అద్భుతమైన ఆశీర్వాదం పట్టుకొని మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ధైర్యం వహించండి. మీరు వెళ్ళు స్థలానికి ఆయన కూడా వస్తున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి దర్శించండి. మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి, మీరు లేవనెత్తండి. నీ కృపా హస్తం చాపి ఘనత పొందండి. అంధకార శక్తులను లయపరచండి. నాయనా, మాతో కూడా మీరు ఉన్నారు, మాతో కూడా సాగి వస్తున్నారు. మీరు మేము వెళుచున్న చోటుకి రావడమే కాదు నాయనా, మాకు మీ కృప అధికముగా అనుగ్రహించి మేము ఏమి చేయవలసి ఉన్నదో దాన్ని చేయడానికి మాకు శక్తిని కూడా అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములైనా. మీరు మాతో వస్తూ ఉంటే దానికి మించిన భాగ్యం ఏమిటి మా నాయన? దానికి మించిన ఆశీర్వాదం లేనేలేదు. ఈ ఉదయకాలం మా ప్రియులకు అలాంటి భాగ్యాన్నిచ్చి వారిని సంతృప్తులుగా చేసినందుకై యేసు నామములో నిన్ను స్తుతిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.